ఎస్టీవీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. బీసీ కాలనీ అంగన్వాడీ సెంటర్లో పోషకాహార మాసోత్సవాలు. పిల్లలకి అందించే వంటకాల్లో పోషక విలువలతో పాటు రుచులు కూడా అవసరమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పోషకాహార మాసోత్సవాలు 30వ తేదీ వరకు వివిధ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించనున్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో బీసీ కాలనీలో అంగన్వాడీ సెంటర్ నందు సత్యవేడు ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సూపర్వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మణి, టీచర్ ఎంకే గౌరీ ప్రసాద్, అనిత, సిహెచ్ఓకే కౌసల్య, అంగన్వాడీ వర్కర్స్ కుమారి, సెందామరై, ఆశా వర్కర్ జమున, హెల్పర్ మేరీ తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు బీసీ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారు మరియు డిఎల్ఎంటీ గారు, ప్రధాన ఉపాధ్యాయులు, గర్భవతులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ మాసోత్సవాల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పోషకాహారం వల్ల వాళ్ళకి కలిగేటువంటి లాభాల గురించి కొనుగోలుగా వివరించి సిరిధాన్యాలు ఇస్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్లు ఇస్తున్నటువంటి పాల పౌడర్లు కానీ, పూలు, కూరగాయలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గర్భవతులు, పిల్లలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేసి అంగన్వాడీ మేడం వివరించడం జరిగింది. అందరూ కూడా దానికి సమ్మతించి మేము ఖచ్చితంగా ఈ ఇస్తున్నటువంటి పోషకాహారాన్ని మేము తీసుకుంటామని చెప్పి సమ్మతించాం. మన మండలంలో 55 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. రోజుకు ఒక అంగన్వాడీ సెంటర్ చొప్పున 55 సెంటర్లలో ఉండే తల్లులందరికీ అవగాహన కల్పించడం కొరకు ఈ పోషకాహార మాసోత్సవాలు అనేటివి ఏర్పాటు చేశాము. ఈరోజు ఈ బీసీ కాలనీలో పోషకాహార మాసోత్సవాలు ఏర్పాటు చేశాము. గర్భవతులకి, బాలింతలకి, పిల్లల తల్లులకి అందరినీ ఈరోజు సమావేశపరిచి వాళ్ళకి పోషకాహారంలో మనము తినే ఆహారంలో ఉండే పోషకాల గురించి, విటమిన్లు, పోషకాలు వీటిని గురించి తెలియజేస్తూ ఇవన్నీ వాళ్ళు బాగా సమృద్ధిగా తీసుకొని ఆరోగ్యంగా ఉండేందుకు వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడమైంది. అందరూ మహిళలు కూడా వచ్చి చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నారు. విని అదేవిధంగా పాటిస్తామని కూడా చెప్పారు.